పరమాత్మ అంతటా నిండి ఉన్నాను, అంతటా నిండి ఉన్నానని నువ్వే చెబుతున్నావు కదా, అంతటా నిండి ఉన్న నిన్ను ఆరాధించడం ఎలాగయ్యా అని అడిగాడు. యత ప్రవృత్తిర్భూతాని, ఎవరి నుంచి ఈ సృష్టి అంతా ఏర్పడిందో, ఏన సర్వమిదం తతం, ఏ భగవత్ తేజస్సుతో ఈ ప్రపంచమంతా వ్యాపించిందో, ఆయన్ని ఎలా ఆరాధించాలంటే కృష్ణుడు అన్నాడు, అమ్మాయి కూడా నీ ప్రశ్నలో ఉందయ్యా జవాబు అన్నాడు. అంతటా నిండి ఉన్నాడని నువ్వే చెబుతున్నావు కదా, అంతటా నిండి ఉన్నవాడికి ప్రత్యేకమైన ఆరాధన ఏముంటుందయ్యా, నువ్వు చేయాల్సిన పని ఏదో చేయి, అదే ఆరాధన అన్నాడు. ఇది భగవద్గీత. చెయ్యాల్సిన పని చేయి. స్వకర్మణా తమభ్యర్చ, నీ పనితోనే ఆరాధన చేయవయ్యా. బట్టలు నేస్తున్నావు, అది ఆరాధనే. కుమ్మరం పని, మట్టి కుండలు తయారు చేస్తున్నావు, అది ఆరాధనే. ఇలాగే నాకు మళ్ళీ ప్రవచనం చెబుతున్నావు, అది ఆరాధనే అనుకుని చెయ్యి. ఆర్భాటం చేయొద్దు, డబ్బు కోసం చేయొద్దు, అహంకారంతో చేయొద్దు. ఇది భగవద్ ఆరాధన. లేకపోతే ఎంత అదృష్టం అండి, నా జన్మ నిజంగా తలుచుకుంటే నాకే ఆనందంగా ఉంటుంది. అవధానాలు చేశాం, కావ్యాలు రాశాం, ప్రవచనాలు చెప్పాం, జాతీయ స్థాయిలో పద్మశ్రీ పురస్కారాన్ని పొందాం. ఇవన్నీ పొంది ఇక్కడ మళ్ళీ శ్రీశైలం క్షేత్రంలో ఇంతటి మహోన్నతమైన ఆసనంలోకి వచ్చిన పండితులు, పామరులు అందరూ వింటూ ఉండగా ఇంతసేపు మిమ్మల్ని కూర్చోబెట్టి 2 గంటలుగా మాట్లాడుతున్నాం. ఇంతకంటే అదృష్టం ఉందా? మీలో ఎవరు దీని మీద దృష్టి పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ నేను దృష్టి పెట్టకుండా మాట్లాడలేనుగా. అంచేది ఈ 2 గంటలు నేను శివారాధన చేసినట్టే కదా, వేరే శివారాధన ఏమిటి? ఇంకా ఏ పని మనం చేసినా సరే దాన్ని భగవద్ ఆరాధనగా భావించాలి. అప్పుడు అదే ఆరాధన. స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. నీ పని నువ్వు సక్రమంగా చేస్తే సిద్ధి పొందినట్టే అని. ఇప్పుడు మనం ఒక ఆఫీసులో గుమాస్తాగా ఉన్నాం, రాయవలసిన లెక్కేదో సక్రమంగా రాయి, నొక్కేయకి. ఇక్కడ 100 రూపాయలు ఖర్చు అయితే 100 రాయి, 1000 రాయడం, 900 నొక్కేయడం. నమశివాయ. పైగానేమో 20 ఏళ్ళుగా దైవసేవ చేస్తున్నాం, 20 ఏళ్ళుగా ఇలాగే నొక్కేసావు, బయటపడలేదు. ఇంకాను 20 ఏళ్ళు చేసాం, 60 ఏళ్ళు చేసాం, నొక్కకుండా చేసావా? ఏమి రాసావు అక్కడ? 100 ఖర్చు అయితే 1000 ఎలా రాస్తావయ్యా? 900 ఏమైనాయి? ఏ మనిషిగా మనిషి ఆత్మవిమర్శ చేసుకుంటే దేశం మొత్తం బాగుపడడానికి 10 రోజులు చాలండి, 10 రోజులు చాలండి, 10 రోజులు చాలండి. మనం ఎంతసేపు మన దౌర్భాగ్య బుద్ధి అలా ఆలోచిస్తుంది అంటే, మనం పైవాళ్ళు చూసుకోవాలి, మనం ఏం చేస్తాం? నువ్వు దోచుకుంటుంటే వాళ్ళు ఎక్కడ చూసుకుంటారా? వాళ్ళకి ఇదే పనా? వాళ్ళకి ఇదే పనా? పైవాడి మీదకి. ఈ దేశంలో దొంగది దోషం కాదండి, పోలీసు దోషం అండి. దొంగ ఏమంటాడు అంటే, మేము చేస్తామండి అని పట్టుకోవద్దని మేము అన్నావా? నమశివ. ఈ వాదన వెతడం ఇది చేస్తాట. అవి పట్టుకోపోవడం ఆయన తప్పుట. అసలు చేయకుండా ఉండాలని నీకెందుకు లేదు? ప్రతి ఒక్క వ్యక్తి మనం చేస్తున్న పని ఆత్మవిమర్శ చేసుకుంటే దేశం బాగుపడడానికి 10 రోజులు చాలండి. వివేకానందుడు కోరింది అటువంటి మనుషుల్ని. ఉక్కు నరాలు, ఇనప కండరాలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నవాళ్ళని 10 మందిని నాకు ఇవ్వండి, 10 రోజుల్లో దేశం మొత్తం మారుస్తాడు.